ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 22వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. 23వ తేదీన ఆయన కేంద్ర మంత్రులతో సమావేశమై పలు కీలక విషయాలపై చర్చించనున్నారు. 24వ తేదీన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరవుతారు. 24వ తేదీ రాత్రికి ఢిల్లీ నుంచి అమరావతికి బయలుదేరుతారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం పలువురు వ్యాపారవేత్తలను కలిసి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించనున్నట్లు సమాచారం. జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎక్కువసార్లు ఓడిపోయిన వ్యక్తి అని విమర్శించారు. జీవన్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీలో వచ్చినప్పటి నుంచి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాను సేవ చేసి రాజకీయాల్లోకి వచ్చానని ఎమ్మెల్యే సంజయ్ స్పష్టం చేశారు. గతంలో కూడా వేరే పార్టీ నుంచి గెలిచిన వాళ్ళను వాళ్ళ ప్రభుత్వంతో కలిసి పనిచేయించుకున్నారో వారు కూడా మాట్లాడిండ్రు. నేను మళ్ళీ చెప్పేదేం లేదు. పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులే వాటిపైన మాట్లాడింది. ఇది అంతకుముందు జరిగింది కాదు. అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకునిగా చెప్పుకునే జీవన్ రెడ్డి గారు ఎందుకంటే సీనియర్ వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు. వారికంటే కూడా ఎక్కువ రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ ఎక్కువ సార్లు గెలిచినా అని చెప్పి చెప్పుకునే జీవన్ రెడ్డి గారు అసలు విషయం మర్చిపోతుంది. కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి ఎక్కువసార్లు ఓడిపోయిన నాయకుడు కూడా వారే. నాకు తెలిసినంత వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు ఎమ్మెల్యే కూడా. ఓకే, వారు చేసిన సేవలకు చాలా సార్లు కూడా వచ్చింది. లేదా సేవలే కావచ్చు, 3 సార్లు ఎంపీ ఓడిపోయింది, 5 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయింది. సేవలే కావచ్చు, రాజకీయంగా వారి పక్కనున్న 2వ శ్రేణి నాయకులు ఎవరిని కూడా ఎదగనీయకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళనే ప్రాధాన్యత ఇచ్చే వల్ల జగిత్యాల్లో ఇంకొకరు ఆల్టర్నేట్ గా అప్లికేషన్ పెట్టుకుంటూనే లేకుండా ఈ మధ్య కాలంలో నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కావచ్చు, ముఖ్యమంత్రి గారితో కావచ్చు, పిసిసి అధ్యక్షులతో కావచ్చు, మంత్రులతో దగ్గరైన తర్వాత మరి సహనం కోల్పోయి అసహనంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాను. నేను కూడా పెద్ద మనిషి, వయసు పెద్దగా అయినా కొద్దిగా అప్పుడప్పుడు మన ఇంట్లో పెద్దలు కూడా అట్లే మాట్లాడతారు. మనం ఎందుకు లేదని నా పని నేను చేసుకుంటూ పోయినా ఎన్నిసార్లు పోయినా కానీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటే నిన్న కూడా గాంధీ భవన్ సాక్షిగా ఇక నా అంతో లేడు, ఐఎమ్ ద మోస్ట్ సీనియర్, ఐఎమ్ ఇండిపెండెంట్. మరి గాంధీ భవన్ లో కూర్చొని ఇండిపెండెంట్ అంటే నాకు అర్థం కాదు. ఇదే అన్నారు మోస్ట్ సీనియర్ అన్నప్పుడు నాకు అనిపించింది మీకంటే ఎక్కువసార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో రాష్ట్రంలో, కానీ మీరు ఓడిపోయిన వాళ్ళు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి వాళ్ళు ఎవరు ఉన్నారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. 5 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు ఎంపీ కూడా. మరి మీ మీద గెలిచిన 5 సార్లు ఎమ్మెల్యేలో 2 సార్లు నేను గెలిచిన పెద్దలు మాజీ మంత్రులు రాజశేఖర గౌడ్ గారు, రమణ గారు, కేసీఆర్ ఎవరు ఏం జగిత్యాల ప్రాంతానికి ఇవాళ కంట్రిబ్యూషనే లేదా? జగిత్యాల అంటేనే నేను జగిత్యాల అభివృద్ధి గురించి నాకే తెలుసు, నేనే చేసినా అని కూడా నేను మాట్లాడుతాను. అంటే మేము ఏం చేయలేదా? నేను 2 సార్లు గెలిచిన ఆ 2 సార్లు 10 సంవత్సరాలు గెలిచిండు ఏం చేయలేదు. నేను 10 సంవత్సరాలు ఎక్కడైంది? నేను రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో పోయి 14లో చేరినా. నేను గెలిచింది 18లో చివరిలో. ఏడాది కాగానే కరోనా వచ్చింది. ఉన్నంత సమయంలో రాష్ట్రంలో ఎక్కడ కట్టిన డబుల్ బెడ్రూమ్ డెఫినెట్ గా ముందుండి కట్టించుతాం చెప్పినాం. అప్పుడున్న ప్రభుత్వం పెద్దలు ఇచ్చారు. అప్పుడప్పుడు ఇవ్వాలంటారు, వాళ్ళు ఇచ్చిర్రు నువ్వేం చేసినావు అంటే మరి పక్కన ఎందుకు కట్టలేదు? మరి అదే విధంగా ప్రభుత్వ విధానాలు ఏమిటంటే అవి తీసుకొని ముందరికి పోతాం. అప్పుడున్న ప్రభుత్వ విధానాలు. తెలంగాణలో మినీ అంగన్వాడీ కార్యకర్తల వేతనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా గుర్తించి వారికి పెంచిన వేతనం పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. 3,989 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలు మారుమూల గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో నిరుపేద వర్గాలకు అంకిత భావంతో సేవలు అందిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వారి సేవలను గుర్తించి 2023 సెప్టెంబర్ 5వ తేదీన వారికి అంగన్వాడీలుగా ప్రమోట్ చేస్తూ జీవో జారీ చేసిందని తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఆ ఉత్తర్వులు అప్పట్లో అమలు కాలేదని వివరించారు.
అనకాపల్లి జిల్లాలో గరానా మోసాలకు అంతు లేకుండా పోతుంది. అనుకోకుండా వచ్చే ఆర్థిక అవసరాల నిమిత్తం తమకు సంబంధించిన వస్తువులను బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకొని అవసరాలు తీర్చుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన అవసరాలకు ఏకంగా ఊరిలోని ఇతర పొలాల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టాడు. జోగన్నపాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త బండారు నరసింహనాయుడు చేసిన భూ స్కామ్పై గ్రామస్తులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్పందించి తగు చర్యలు తీసుకొని బాధితులందరికీ న్యాయం చేయాలని ఆదేశించినప్పటికీ అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూ స్కామ్లో ప్రధాన పాత్రధారులుగా ఉన్న స్థానిక రెవెన్యూ అధికారులు, సబ్ రిజిస్టర్ అధికారులు, బ్యాంకు అధికారులపై దర్యాప్తు చేసి సస్పెండ్ చేసి తగిన చర్యలు విధించాలని డిమాండ్ చేశారు. క్రమంలో ఏదైతే 92 సర్వే జరిగిందో ఆ 92 సర్వేలో మాకు ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి ఈ పేపర్స్ అండి. ఇందులో 127/10 అనేటటువంటి సర్వే నెంబర్ని గవర్నమెంట్ వారు ధృవీకరించినటువంటి పేపర్ అండి ఇది. అలాగే ఈ ఆర్టీ యాక్ట్లో మేము ఏదైతే అప్లై చేసుకున్నామో ఎంజాయ్మెంట్లో ఉండేటట్టుగా మన మండల సర్వేయర్ గారు, తహసీల్దార్ వారు ఇచ్చినటువంటి పేపర్ అండి. ఇది ఇప్పటి వరకు మా దగ్గర ఉండేటటువంటి పేపర్స్ డాక్యుమెంట్స్ అండి. పూర్వం 60 సంవత్సరాల నుంచి మా కింతాడ పంచాయతీ గ్రామ రెవెన్యూకి సరైనటువంటి రికార్డు ఏదైతే లేకపోయినటువంటి పరిస్థితుల్లో ఉందో దాన్ని క్యాష్ చేసుకొని దాన్ని ఉపయోగించుకొని ఎక్కడెక్కడైతే ఎస్ఎఫ్ఏ కాపీల్లో ఖాళీలు ఉన్నాయో ఆ ఏరియాలో తన పేర్లు నమోదు చేసుకోవటం, తన తాత పేర్లు నమోదు చేసుకోవటం, డాక్యుమెంట్ సృష్టించడం, కన్వర్షన్ చేయటం, లోన్ తేవటం, లోన్ తీసుకురావటం, జనాలకి డబ్బులు పంచి నేను రాజకీయవేత్తని అనేటటువంటి మెహర్బానీ పనులు చేయటం. ఇటువంటి మోసపూరితమైనటువంటి పనులు చేస్తున్నటువంటి ఈ బండారు నరసింహనాయుడు అనేటటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్నదే మా తాలూకా డిమాండ్ అండి. ఎందుకోసం శిక్షించాలంటున్నామంటే, ఒకటి సార్, తన తాత తండ్రుల్లో అమ్మేసినటువంటి భూములని ఏదైతే రికార్డు 1Bలుగా మార్చుకోలేని పరిస్థితుల్లో గ్రామ ప్రజలందరూ ఉన్నారో ఆ తాతల పేర్ల మీద ఉన్న ఎస్ఎఫ్ఏ కాపీలని తన పేరు మీద మార్చి రికార్డులు సృష్టించు. మేము చేసేటటువంటి ఈ పోరాటంలో మాతో చేయకలిపి 4th ఎస్టేట్ అనేటటువంటి పదానికి అర్థాన్ని మీరు చూపిస్తూ మాకు సపోర్ట్గా నిలబడటాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంచుమించుగా 2 నెలల నుంచి మేము చేస్తున్నటువంటి ఈ పోరాటంలో అంచెలంచెలుగా మా ప్రయత్నాలు మేము చేస్తూ ముందుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, కలెక్టర్ ఆఫీస్ నుంచి రిజిస్ట్రేషన్ సెక్షన్ ఎవరైతే జిల్లా రిజిస్టర్ గారు ఉన్నారో జిల్లా రిజిస్టర్ గారికి చెప్పున్నాం. అలాగే డిఐజీ గారికి కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. ఇదంతా కూడా దేనికోసం చేస్తూ ఉన్నామంటే, ఎవరైతే ఈ భూ కబ్జాలని తనకు ఉండేటటువంటి రాజకీయ పలుకుబడితో ఎవరైతే ఈ భూ కబ్జాలని రికార్డు ట్యాంపరింగ్ చేసి తనకు ఉండేటటువంటి ఈ రాజకీయ పలుకుబడితో చేసినటువంటి ఈ అన్యాక్రాంతం చేసేటటువంటి పరిస్థితులని ఎదిరించాలి, మా భూముల హక్కులు మేము పొందాలి, మేము ఖచ్చితంగా పూర్వం తాతల దగ్గర నుంచి దున్నుకొని వస్తున్నటువంటి సాగుబడి చేసుకొని వస్తున్నటువంటి భూములని మేము పరిరక్షణ చేసుకోవాలి, సంరక్షించుకోవాలనేటటువంటి తపన, ఆవేదనతో ఈరోజు మేము కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఏదైతే మా ల్యాండ్ ఉందో 127/10 అనేటటువంటి ల్యాండ్ ఉందో ఎస్ఎఫ్ఏ కాపీలో చిలపర్తి సన్యాసి అండి, అంటే మా నాన్నగారు వాళ్ళ తాతగారండి. అనకాపల్లి జిల్లా గోలుకొండ మండలంలో మద్యం సిండికేట్లు బరితెగించారు. యథేచ్ఛంగా మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్నట్టు స్థానికులు తెలిపారు. బాటిల్ పైన 10 నుండి 30 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై దాడికి పాల్పడుతున్నారన్నారు. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల దాడులు నిర్వహించారు. మత్తు పదార్థాలు ఎవరైనా విక్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలని జానకి షర్మిల అన్నారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. తల్లిదండ్రులు, టీచర్లు, గ్రామస్తులు ఇందులో భాగస్వామ్యం కావాలని ఎస్పీ జానకి షర్మిల పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాలో నారాయణ స్కూల్ యాజమాన్యంపై ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నారాయణ కార్పొరేట్ స్కూల్ సిబ్బంది అడ్మిషన్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు. స్కూల్ కరపత్రాలను దగ్నం చేశారు. వెంటనే అనుమతులు లేని నారాయణ కార్పొరేట్ పాఠశాలను మూసివేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు కామారెడ్డి పట్టణంలో నారాయణ స్కూల్ ఎట్లాంటి పర్మిషన్లు లేకుండా అడ్మిషన్ ప్రక్రియ చేపట్టారు. ఇదేంటి సార్ అని చెప్పేసి ఎంఈఓ సార్ని డిఓ సార్ని అడిగితే దానికి ఎట్లాంటి అనుమతులు లేవు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మేము ఇక్కడికి వచ్చి అడిగితే మాకు పర్మిషన్ తొందరలోనే వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. పర్మిషనే రాంది మీరు అడ్మిషన్ ప్రక్రియ ఎలా చేపడతారు? పర్మిషనే రాంది మీరు టీచర్ రిక్రూట్మెంట్ ఎట్లా తీసుకుంటారు? పర్మిషన్ లేని మీరు ఇక్కడ వచ్చి ఈ యొక్క బుక్స్ని ఎట్లా ప్రింట్ చేస్తారు? చూడండి, ఇక్కడ నారాయణ పేరుతోనే ఆల్రెడీ బుక్స్ ప్రింట్ అయ్యి వచ్చినాయి. నారాయణ పేరుతోనే ఆల్రెడీ అడ్మిషన్స్ అయినాయి. నారాయణ పేరుతోనే ఆల్రెడీ టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా అవుతుంది. వాళ్ళకి వర్క్షాప్ కూడా జరుగుతూ ఉంది. ప్రభుత్వ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? వెంటనే నారాయణ స్కూల్ని సీజ్ చేసేసి ఈ యొక్క నారాయణ కార్పొరేట్ స్కూల్ అని ఈ కామారెడ్డి గడ్డ తొక్కకుండా ఆపాల్సిన బాధ్యత మనం ఇది ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. విద్యార్థులతో పెట్టుకోవాలని చూడకండి నారాయణ యాజమాన్యం. ఇక్కడికి వచ్చేసి కామారెడ్డిలో ఇక్కడ విద్యార్థి నాయకులు ధమ్కీలు ఇస్తూ ఉన్నారు. మీరు ఇది గుర్తుపెట్టుకుని, ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది కామారెడ్డి, తెలంగాణ. ఇక్కడ అడ్మిషన్లు ఎన్ని చేస్తారు? 100 అడ్మిషన్లు చేస్తారు. 100 అడ్మిషన్లు యొక్క నారాయణ స్కూల్కి చేయడానికి ఎవరు సపోర్ట్ చేస్తారు? చూడండి, 114 అడ్మిషన్లు అయినాయి. ఇక్కడ 114 అడ్మిషన్లు అయితే దీనికి సపోర్ట్ ఎవరు చేస్తారు? సార్ వాళ్ళకి తెలియకుండానే అవుతుందా? ప్రభుత్వ అధికారులకు తెలియకుండా అవుతుందా? ముందనే మీరు స్టేట్మెంట్ రిలీజ్ చేసినారు కదా, నారాయణ స్కూల్కి ఎట్లాంటి పర్మిషన్ లేదని చెప్పేసి. ఆనాడే కదా ఇది క్లోజ్ కావాల్సింది, ఆనాడే కదా ఇది సీజ్ కావాల్సింది. ఇంకా ఎందుకు నడుస్తూ ఉన్నది? మీ సపోర్ట్ ఏమన్నది? రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్కు గుంటూరు 6వ అదనపు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తన స్థలానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వాలంటూ పేదకాని మండల సర్వేయర్ మల్లికార్జునరావును 2016 మే 9న అనిల్ బెదిరించారు. సర్వేయర్ ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అనిల్ గత 8 ఏళ్లుగా కోర్టుకు హాజరు కావడం లేదు. దీంతో ఇవాళ పీటీ వారెంట్పై అనంతపురం జైలు నుంచి పోలీసులు గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. వచ్చే నెల 3వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. గుంటూరు జిల్లాలో కత్తిపోట్ల కలకలం రేపాయి. అరండల్పేట 8వ లైన్లో మాలిక్, ఎస్కే అబ్దుల్ మధ్య చెలరేగిన మాటలు ఘర్షణకు దారితీశాయి. ఈ ఘర్షణలో ఎస్కే అబ్దుల్ అనే వ్యక్తికి 8 కత్తిపోట్లు తగలడంతో తీవ్రంగా గాయపడినట్టు స్థానికులు తెలిపారు. బాధితుని హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న అరండల్పేట పోలీసులు 3 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
విద్యుత్ షాక్కు గురైన యువకుడు ఘటన ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో చోటు చేసుకుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి చిట్యాలలోని స్తంభాల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. కరెంటు పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కానీ అధికారులు మాత్రం దీన్ని హార్ట్ అటాక్గా క్రియేట్ చేసి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఘటనపై పూర్తి విచారణ చేపట్టి కార్మిక కుటుంబానికి న్యాయం చేయాలని బీఆర్కే న్యూస్ ఛానల్ కోరుతుంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. బ్రహ్మోత్సవాలలో భక్తులు శ్రీవారికి భారీగా కానుకలు సమర్పించారు. ఈ లెక్కింపులో 15.85 లక్షల రూపాయలు ఆదాయం వచ్చినట్టు ఈవో రమేష్ బాబు తెలిపారు. హుండీ లెక్కింపు ప్రత్యేక అధికారిగా పాండురంగారెడ్డి వ్యవహరించారు. సహాయ కమిషనర్ రాణి, దేవాదాయ ఇన్స్పెక్టర్ వన్పూరు స్వామి పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ సుమారుగా 5,000 మందితో మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు శ్రీ జ్యోతుల నెహ్రూ, వైఎస్ చైర్మన్ అల్లుమల్లి విజయ్ కుమార్ పాల్గొన్నారు. మొదట స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం వివిధ సంక్షేమ పథకాలలో తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కేవలం 33% మాత్రమే కేటాయిస్తున్నారని అన్నారు. వాటిని 50%గా సవరించి ప్రభుత్వం నుంచి నేరుగా కేటాయించాలని, కార్యకర్తలను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే వర్మ కోరారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని తిరిగి ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి రైతాంగం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యకర్తల సమస్యలు నియోజకవర్గంలో ఇదివరకు చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఆగిపోయిన ప్రాజెక్టు గురించి ముఖ్యంగా ఏలే రాజకీకరణ కేసులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఆపించాడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ వద్ద ఏఐటీయూసీ నేతలు ధర్నా నిర్వహించారు. కార్మికులు, రైతుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని ఏఐటీయూసీ నేతలు హెచ్చరించారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం కార్మికులను అబద్ధతలోకి నెట్టడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని, రుణమాఫీ, పంటల బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. స్థానికంగా ఉన్నటువంటి సోమప్ప గుడిలో ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏమంటే, బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికులను అనేక రకాలుగా ఉప్పు పాదం మోపుతూ ఇవాళ దేశంలో మరి కార్మికులకు హక్కులను కాలరాసే పద్ధతుల్లో ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఈ అధికారం చెలాయిస్తుంది. మరి అంతేకాకుండా మరి సుమారు కార్మికుల హక్కులను కాపాడేటువంటి 40 కోళ్లను ఇవాళ కేవలం 4 కోళ్లుగా కుదించి మరి వాళ్ళ హక్కులను పూర్తిగా కాలరాసే పద్ధతుల్లో ఇవాళ బీజేపీ గవర్నమెంట్ అధికారాన్ని ముందుకు తీసుకుపోతుంది. మరి అంతేకాకుండా మరి కార్మికులకు సంబంధించినటువంటి అఫ్కోర్స్ రద్దు నిర్ణయాన్ని కూడా పూర్తిగా ఉపసంహరించుకోవాలని చెప్పేసి మరి అనేక కార్పొరేట్ సంస్థలు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి కూడా
ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అంతేకాకుండా భారతదేశంలో నేటికే సమాన పనికి సమాన వేతనం పొందకపోవడం అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితో ఒకసారి ఆలోచించాలి. ఇప్పటికైనా ఈ బీజేపీ గవర్నమెంట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఇక్కడ ఇవాళ డిమాండ్ చేస్తూ మరి ఈ గవర్నమెంట్ ఇట్లే బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఇట్లే ముందుకు పోతే కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ గవర్నమెంట్కి గోరి కడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి అధికారంలో వస్తే కార్మికులకు వారి పక్షాన ఉంటారని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉండి మరి కార్మికుల పైన ఉక్కుపాదం మోస్తూ మరి కార్మికుల యొక్క హక్కులను కాలరాసే విధంగా ఈరోజు 4 లేబర్ కోడ్లు తేవడం జరిగింది. మరి తక్షణమే ఆ 4 లేబర్ కోడ్ను రద్దు చేయాలి. అదేవిధంగా మీరు కార్మికుల పైన కక్ష సాధింపు చేయకుండా మరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా వీరు కార్మికులకు కష్టపడే పనికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా మొన్నటి రోజు ఆప్కోస్ అనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఆ ఆప్కోస్ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.